సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీస్కు బాధితులు తాళం వేశారు. చిట్ ఫండ్ డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్ డబ్బులు ఇవ్వమంటే రేపు మాపు అని తిప్పుతున్నారని చెబుతున్నారు. సిబ్బందిని లోపల పెట్టి తాళం వేశారు మార్గదర్శి బాధితులు. సూర్యాపేటలో మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీస్కు బాధితులు తాళం వేశారు. చిట్ ఫండ్ డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్ డబ్బులు ఇవ్వమంటే రేపు మాపు అని తిప్పుతున్నారని చెబుతున్నారు. సిబ్బందిని లోపల పెట్టి తాళం వేశారు మార్గదర్శి బాధితులు. తర్వాత 2 నెలల తర్వాత ఇస్తాం అని వాయిదాలు పెట్టారు. వాయిదాలు పెట్టాక తర్వాత మీకు అది లేదు ఇది లేదు, వాళ్ళ ప్రూఫ్ కావాలి వీళ్ళ ప్రూఫ్స్ అన్నీ పెట్టినాక మళ్ళీ వేరే వాళ్ళు ఎవరో కట్టలేదంటే వాళ్ళది మీకు కడితే మాకు అప్పుడు చిట్టి ఇస్తారంట. అంతకుముందే 20 లక్షలు 40 లక్షలు చిట్టి కట్టినాం. మిర్యాలగూడలో 20 లక్షలు 40 లక్షలు చిట్టి కట్టినాం. మళ్ళీ ఇప్పుడు వేరేది 40 లక్షలు 50 లక్షలు, మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు చిట్టి కడుతుంటే ఫస్ట్ నెల మాట్లాడేటప్పుడే మా సారు 2 నెలలు కావాలి సార్, నాకు ఒక చిట్టి ఇవ్వండి, ఇంకో చిట్టి తర్వాత ఇవ్వండి అని చెప్పింది. 25 లక్షలు 50 లక్షలు తర్వాత ఏమన్నాడు, 2 నెలలు అయిపోయింది, 3వ నెల ఇస్తా అన్నాడు. 3వ నెల ఇవ్వలేదు. 4వ నెల ఇస్తాను, 4వ నెల 5వ నెల ఇస్తామని అప్పుడు 5వ నెల పాడనిచ్చాడు. అప్పటికి మా సార్ గొడవ చేస్తూనే ఉన్నాడు. 5 నెలలు కట్టినాం. 5 నెలల తర్వాత పాడినాక 2 నెలల తర్వాత కూడా మీ డబ్బులు అది లేదు, ప్రూఫ్ లేదని ప్రూఫ్లు అన్ని కారుది, మాకు కారు ఉంటే కార్ ప్రూఫ్ పెట్టించినాం, మా ఇల్లు ఉంటే ఇల్లు ప్రూఫ్ పెట్టినాం, ఇంకా వేరే అన్ని ప్రూఫ్స్, జాబర్స్ ఉంటే జాబర్స్ ప్రూఫ్ పెట్టినాం, అన్ని ప్రూఫ్స్ పెట్టినాం, అయినా డబ్బులు రావట్లేదు. 2 నెలల తర్వాత ఏమైంది, అసలు ఎందుకు రావట్లేదు అని అంటే మీకు అది లేదు, అదే వేరే వాళ్ళు కట్టలేదు, వేరే వాళ్ళ చిట్టి కోసం మా చిట్టి ఆపారట. మేము రెగ్యులర్గా కట్టినా కూడా మా చిట్టి ఆపారు. మేము రెగ్యులర్గా కట్టుకుంటూ వచ్చినాం. రెగ్యులర్ కట్టబట్టే మొన్న శనివారం వచ్చారు మా సారు. శనివారం వచ్చి మాకు చిట్టి ఇవ్వట్లేదు, అవి డబ్బులు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని గొడవ చేస్తే మండే రోజు ఇస్తామన్నారు. ఈ మండే రోజు ఇస్తే మేము ఇయ్యం, మీరేం చేసుకుంటారో చేసుకోకండి అని అన్నారు. ఏం చేస్తే తాళం వేసాం. తాళం వేసి మా సార్ భిక్షకి వెళ్ళాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆల్రెడీ చిట్టి పాడుకుని 2-3 నెలలు అవుతోంది, ఇన్ఫ్యాక్ట్ 4 నెలలు కూడా అవుతోంది, ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు అన్నట్టుగా కూడా బాధితులు చెబుతున్నారు. ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఆల్రెడీ పోలీస్ అధికారి కూడా అక్కడికి వచ్చారు, మరి ఏం చెప్తున్నారు? బాధితుల వర్షన్ ఏంటి? కార్తీక్, సూర్యాపేటకు చెందిన రమేష్ దంపతులు గత కొంతకాలంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లో 2 చిట్టీలకు సంబంధించి 25 లక్షలు చొప్పున చిట్టీకి సంబంధించినటువంటి డబ్బులు కడుతున్నటువంటి క్రమంలోనే తాము కట్టినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలి, చిట్టి కాలపరిమితి అయిపోయినటువంటి నేపథ్యంలోనూ తాము కట్టినటువంటి ఒక చిట్టికి సంబంధించినటువంటి డబ్బులు 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా మార్గదర్శి సూర్యాపేట ఉన్నటువంటి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా దాదాపు 5 నెలల కాలం నుంచి కూడా తిప్పించుకుంటున్నారు. రకరకాల కారణాలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా రమేష్ తో పాటు రమేష్ భార్య కూడా ఈ రోజు ఉదయం మార్గదర్శి చిట్ ఫండ్స్ వద్దకు వచ్చినటువంటి క్రమంలోనే మరొకసారి ఆ చిట్ ఫండ్స్ లో ఉన్నటువంటి సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు అనేక రకాల కారణాలు చెప్తూ ఆ డబ్బులు మరొక వాయిదా పెట్టి అప్పుడు చెల్లిస్తామని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ కు తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సిబ్బంది ఒకవైపు సిబ్బంది లోపల నుంచి బయటకు తాళం వేసి ఆ తర్వాత పోలీసులకి ఎవరైతే బాధితులు రమేష్ భార్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ తోటి మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా తాము కట్టినటువంటి డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా బాధితులు అక్కడే నిరసన వ్యక్తం చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు అటు మార్గదర్శికి సంబంధించినటువంటి చిట్ ఫండ్స్ కు సంబంధించినటువంటి సిబ్బందిని ఇటు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఏదైతే పరిస్థితిని చక్కదిద్ది ఆ పైసలు ఏదైతే డబ్బు కట్టినటువంటి డబ్బులు తిరిగి ఇప్పించేలాగా చూస్తామని ఆశించినటువంటి ప్రస్తుతం అయితే రమేష్ భార్య ప్రస్తుతం అయితే కొంత శాంతించినట్టు తెలుస్తుంది. అయితే అనేక నీతి ఉద్బోధనలు చేసినటువంటి మార్గదర్శికి సంబంధించినటువంటి చిట్స్ ఈ బాధితుల డబ్బులు తీసుకొని చెల్లించినటువంటి డబ్బుల్ని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం మాత్రం ప్రస్తుతం అయితే జిల్లా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. తాము కట్టినటువంటి డబ్బులు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎదుర్కొనే కుటుంబంతో సహా రేపు ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా రమేష్ కుటుంబం అయితే ప్రస్తుతం అయితే తేల్చి చెప్తుంది. కార్తీక్, రైట్ అశోక్.